నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఘటన. 60 గంటల ముందు, 40 గంటల ముందు జరిగిన ఘటన. అంటే మీ మాటలు చూస్తే పులివిందర్ కౌర్ కొట్టిన ఎవరైతే ఉన్నారో మహిళా కానిస్టేబుల్, వారి చర్యను మీరు సమర్థిస్తున్నారా? చర్యని కాదు, చర్యని లేదా ఎవరు ఈ దాడిని మోదీకి ఉన్న మెసేజ్‌గా మీరు అంటే చెప్పాలంటే సింబాలిక్గా చెబుతున్నా తప్పితే నేను ఆ చర్యను సమర్థించట్లా. సింబాలిక్గా ఎలా ఉందంటే ఇది అది కలిపినప్పుడు ఇవన్నీ చూస్తే మోడీకి గుర్తు చేస్తుంది బాధ్యతని, ఈ దేశంలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలని బాధ్యతల్ని గుర్తు చేసేది సింబాలిక్గా ఇది జరిగింది ఏమన్నా అంతే నేను చెప్తుంది. ఆ చర్యని ఫిజికల్గా మనం ఎవరూ సమర్థించాం, ముందే చెప్పుకున్నాం, అది అక్కర్లా. అందుకని ఏంటంటే సింబాలిక్గా ఎంతో కాలం మీరు ప్రజల్ని ఇలాగే మోసం చేయలేరు. ఈరోజు చర్చలో కూడా వస్తున్న విషయాలు ఏంటంటే మోడీ గారు పదవి స్వీకారం చేసేటప్పుడు ఆయన ప్లీజ్ చేసే అవసరం ఉన్నటువంటి నితీష్కి ఏమి ఇవ్వాలి, లేకపోతే ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలి వాళ్ళకి, లేకపోతే చంద్రబాబులు క్యాబినెట్లో ఎంత అకామిడేట్ చేసుకోవాలి, ఇట్లాంటి చర్చలు వస్తున్నాయి తప్పితే అలాగే కొంత చర్చలు మొదట్లో వీళ్ళిద్దరి మీద ఆధారపడ్డదన్నప్పుడు ప్రభుత్వం కొంత ప్రత్యేక హోదాలు ఇట్లాంటి విషయాల్లో వచ్చినాయి కొన్ని. కానీ ఓవరాల్గా మీరు గమనించండి, ఈ 4వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. ఈ 4-5 రోజుల చర్చల్లో రైతుల చర్చ ఎక్కడా రాలా, రైతుల చర్చే రాలేదు, మీరు గమనించండి. కానీ మోడీ ప్రభుత్వం ఓడిపోవటం వెనక పెద్ద పాత్ర రైతులది. 170% మంది ఈ దేశ జనాభాలో రైతులు. దేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి, 6,000 నగరాలు ఉన్నాయి. 6,000 నగరాలు పట్టణాల్లో 30% మంది జనాభా ఉంటే ఈ 6 లక్షల గ్రామాల్లో దేశంలోని 70% జనాభా ఉన్నారు. మెజారిటీ జనసామాన్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రైతులు సంవత్సరాల తరబడి ఆందోళన చేస్తా నిత్యం ఆత్మహత్యలతో పేపర్లు నిండిపోతుంటే రైతుల ఆత్మహత్యలతో దేశవ్యాప్తంగా వాళ్ళ సమస్యలు అంత తీవ్రంగా ఉంటే మరి ఇక్కడ మీరు అధికారం తీసుకునే ముందు ఏ ప్రొటెస్ట్ వల్ల ప్రతిపక్షాలు అధికారంలో రావడానికి కూడా కారణం ఈరోజు అంటే ఎంతో కొంత వాళ్ళ బలం పెరగడానికి కూడా కారణం రైతులు చాలా చోట్ల చేసినటువంటి నిరసనల వల్ల. మిగతా అన్ని వర్గాల కంటే రైతులు ఎక్కువ నిరసన చేశారు కాబట్టి మోడీ ప్రభుత్వం ఈ స్థాయికి కుదించి వేయబట్ట వెనక, బీజేపీ ఈ స్థాయికి కుదించబట్ట వెనక, దాని బలానికి క్లిప్పులు పెట్టబట్ట వెనక ఉన్నది రైతులు. కానీ 4-5 రోజుల్లో రైతుల చర్చ కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ చర్చ కానీ లేదు. బహుశా ఈమె చేసిన ఈ తప్పే అయినా కానీ అది ఆ చర్చను మళ్ళీ తెచ్చేది మనం ఆ సందర్భంగా ఈ చర్చ తెస్తే బెటర్ మనం. కానీ సార్ ఇక్కడ రైతు సమస్యను తీసుకున్నాం. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ఎందుకో రైతుల విషయంలో వారు ఏడాది పాటు టెక్రీ దగ్గర ఆందోళన చేసినా సరే 3 చట్టాలు చిటాన చివరికి వెనక్కి వెళ్ళినాయి. అంటే ప్రభుత్వ పాలసీలో రైతుల ప్లేస్ ఎట్లా ఉండవచ్చు అని ఇప్పుడైనా సరే ఓవరాల్గానే 90ల్లో వచ్చిన సంస్కరణలు అనేవి రైతులకు అనుకూలమైనవి కాదు, వ్యతిరేకమైనవి. ఆ తర్వాత రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వటం తగ్గింది, వ్యవసాయానికి వ్యతిరేకమైన విధానాలు మొదలైనవి. వ్యవసాయాన్ని నష్టపరిచి నగర ప్రాంత కార్పొరేట్లని లాభపరిచే విధానాలు మొదలైనవి. ఎలా అనేది మీరు ఉదాహరణ అడిగితే ఈరోజు వ్యవసాయాన్ని నష్టపరిస్తే నగర ప్రాంత కార్పొరేట్లు ఎలా లాభపడతాయంటే వ్యవసాయం కనుక లాభసాటిగా ఉంటే అంటే రైతుకు కనుక గిట్టుబాటు ధర దొరికితే నగర ప్రాంతాల్లో ఆ నిత్యావసరాల ధరలు కొంత ఎక్కువ ఉంటాయి. అంతే కదా, అక్కడ బాగా వాళ్ళకి ధర ఇచ్చుకుంటే ఇక్కడ ధర కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏముంది, నగర ప్రాంతాల్లో ఉద్యోగస్తులు కార్మికులకి నిత్యావసరాల ధరలు ఎక్కువ ఉంటే వీళ్ళంతా కార్పొరేట్ తమ యజమానుల మీద ఒత్తిడి పెడతారు, సమ్మెలు చేస్తారు జీతాలు పెంచాలని. కాబట్టి ఇక్కడ నగర ప్రాంతాల్లోని కార్మికులు ఉద్యోగస్తులు కార్పొరేట్ల దగ్గర వాళ్ళు ఇచ్చిన జీతాలకి పెద్దగా జీతాలు కొత్త అదనంగా డిమాండ్ చేయకుండా పనిచేయాలంటే గ్రామీణ ప్రాంతాల సరుకులు నగర ప్రాంతానికి చౌకగా రావాలి, వాళ్ళకి పిండి తేవాలి. అందుకని మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు కనుక వాళ్ళకి ఇస్తే ధర అక్కడ ఎక్కువ వస్తుంది, వాళ్ళకి రైతు లాభపడతాడు. రైతు లాభపడితే అర్బన్ ఏరియాలో ధరలు పెరిగితే అర్బన్ ఏరియాలో ఎంప్లాయీస్ వర్కర్సు యజమానులను డిమాండ్ చేస్తారు జీతాలు పెంచండి. కాబట్టి కార్పొరేట్ల మీద వాళ్ళ లాభాలు తగ్గకుండా వాళ్ళ మీద భారం పడకూడదు జీతాలు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పిండటం మొదలుపెట్టాలి. సింపుల్, అక్కడి నుంచి చౌకగా సర్కిట్ రావాలి. కాబట్టి రైతు నష్టపోయినా రైతు చచ్చినా నగర ప్రాంత కార్పొరేట్లను ఇది మీకు చిన్న ఉదాహరణ చెబుతా. ఇంగ్లాండ్లో కొంచెం పక్కెళ్తున్నాను, కార్న్ లాస్ అనేవి ఉన్నాయి, మొక్కజొన్న చట్టాలు. ఈ మొక్కజొన్న చట్టాలు ఎప్పుడు వచ్చినాయి, ఆ దేశంలో రైతాంగం బలీయమైన శక్తిగా ఉన్నప్పుడు మొక్కజొన్న చట్టాలు వచ్చినాయి. విదేశాల నుంచి దేశంలోకి మొక్కజొన్న దిగుమతి కాకూడదని ఆ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు రాజు ఉండేవాళ్ళు ఎవరైనా, ఎందుకు విదేశాల నుంచి కనుక వస్తే రైతు నష్టపోతాడని రైతులు బలంగా ఉన్న రోజున, అంటే పారిశ్రామిక విప్లవం జరిగి పారిశ్రామికవేత్తలు వచ్చి రాకముందు, తర్వాత ఎప్పుడైతే పారిశ్రామికవేత్తలు వచ్చి పారిశ్రామిక విప్లవం జరిగి 16వ శతాబ్దంలో పారిశ్రామికవేత్తలు బలపడి నగర ప్రాంతాలు పెరిగినాయో
ఈ పాలసీ రివర్స్ అయింది. ఈ మొక్కజొన్న చట్టాలు ఎత్తేసారు. ఎందుకు? మొక్కజొన్న చట్టాలు ఎత్తేయకపోతే బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోకపోతే మొక్కజొన్న దేశంలో రైతులు పండించిన మొక్కజొన్నకి ధర ఎక్కువ పలికితే నగర ప్రాంతాల కార్పొరేట్లు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కార్మికులకు తక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకోలేరు. కాబట్టి వాళ్ళు మొక్కజొన్న చట్టాలు ఎత్తేసారు. ఇదే క్లాసిక్, మీకు సింపుల్ అదే ఇక్కడ జరుగుతుంది. ఒక రకమైన మొక్కజొన్న చట్టాల ఎత్తేసింది. ఎందుకంటే విదేశాల నుంచి కనుక మొక్కజొన్న భారీగా దిగుమతి చేసుకుంటే దేశంలో మొక్కజొన్న ధర పడిపోద్ది. మొక్కజొన్న ధర పడిపోతే కనుక నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ జీతాలతో వాళ్ళు తిండి, వాళ్ళ ఫుడ్ అదే మన రైసు వీటిది అన్నట్టు వాళ్ళు మొక్కజొన్న ఇట్లాంటివి ఇది అట్లా కాలనాస్తే మీకు ఆ మొక్కజొన్న చట్టాలే మీకు తార్కాణం. ఈరోజు దేశంలో జరుగుతుంది ఆ మొక్కజొన్న చట్టాల తాలూకు ఇంకో చారిత్రక నేపథ్యంలో ఇంకో రూపంలో ఇక్కడ రైతాంగాన్ని పిండి కార్పొరేట్లకి లాభాలు చేయడం కోసం జరుగుతున్న ప్రక్రియ. రెండోది మీరు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని చూడండి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అది హిస్టారిక్ బ్లండర్ అన్నారు మోడీ గారు. తప్పన్నారు, చారిత్రక తప్పిదం లాంటిది అన్నారు. ఎందుకంటున్నారు వాళ్ళు? జాతీయ ఉపాధి హామీ పథకం ఉంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కూలీలకు పేదవాళ్లకు పని లేకపోతే పోయి గవర్నమెంట్ పని తీసుకుని వర్క్ కార్డ్ పెట్టుకుని పోయి పని చేసుకుని ఆ 200 250 తెచ్చుకుంటారు. కానీ మీరు జాతీయ ఉపాధి హామీ పథకం ఉంటే ఏంటి? వాళ్ళు వలస రారు నగరానికి, అక్కడక్కడే బతుకుతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగర ప్రాంతాలకు వలసలు లేకపోతే అర్బన్ ఏరియాలో లేబర్ డిమాండ్ పెరిగిపోద్ది. లేబర్ స్కేర్సిటీ వస్తుంది కదా, లేబర్ డిమాండ్ పెరిగితే లేబర్కి జీతాలు పెంచాలి. అలా పెంచకుండా ఉండాలంటే లేబర్ సప్లై అర్బన్ ఏరియాకి కంటిన్యూస్గా ఉండాలి. జాతీయ ఉపాధి హామీ పథకం ఎత్తేస్తేనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ కన్స్ట్రక్షన్లో కూలీలుగా పనిచేస్తారు, వాళ్ళ జీతాలు పడిపోతాయి నగర ప్రాంతాల్లో. అంటే నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్గాల లాభాల కోసం గ్రామీణ ప్రాంతాలను పిండుతుందే ఈ సంస్కరణలు 90 నుంచి జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ దానిలో ఇంకా రెట్టించిన ఇది మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెచ్చిన సంస్కరణలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినాయి. కానీ బీజేపీ ప్రభుత్వం అనేది మరింత కాంగ్రెస్ కంటే అంటే ఈ సంస్కరణలు జరిపిన ఎవరికంటే కూడా మరింతగా గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకం బీజేపీ. ఇది 2003లో వాజ్పేయి గారు ఎందుకు ఓడిపోయారు? అర్బన్ ఇండియా షైనింగ్ అంట, ఆయన మామూలు పైన చూసుకొని ఇండియా షైనింగ్ అన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఆయన మీద తిరగబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకమైన ఓటు పడి ఆయన ఓడిపోయాడు. ఇవాళ కూడా చూడండి హర్ష్ మాండర్ ఒక ప్రకటన ఇచ్చాడు, చిన్న స్టేట్మెంట్. ఏమనంటే గ్రామీణ ప్రాంతాలు ఈ పేద ప్రజానికి వీళ్ళందరూ కలిసి మోడీని ఈరోజు వ్యతిరేకంగా ఓటు వేయటం వల్ల ఆయన ఓడిపోయాడు అనేది. ఓడిపోవటం అంటే తగ్గినాయి, మెజారిటీ తగ్గింది అనేది. కాబట్టి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రో అర్బన్, మీకు అందుకే నగర ప్రాంతాల్లో బీజేపీ బాగా గెలుస్తుంది. ఇప్పుడు కూడా గెలిచిన సీట్లు చూడండి మీరు, బెంగళూరులో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ లేకపోతే ఏ నగరాల్లోనూ, ఢిల్లీలో కూడా ఆఖరికి మీకు చైతన్యవంతమైన ఢిల్లీ అని నగరాల్లో బీజేపీ ఎక్కువ గెలిచింది. మీకు ఎప్పుడంతే ఉంటుంది మీకు అది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంటుంది. కారణం ఏమిటంటే వీళ్ళకి ఇబ్బంది కలగకుండా వీళ్ళ పాలసీస్, వీళ్ళ కార్పొరేట్ అనుకూల నగర అంటే కార్పొరేట్ అనుకూల కాస్త మామూలు జనానికి కూడా ఎంతో కొంత ఏదో ఓటు ఒరుగుద్ది.